హామీలన్నింటినీ కాంగ్రెస్ సర్కార్ గాలి కొదిలేసిన తరుణంలో ఖర్గే తెలంగాణ టూర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖర్గే టూర్కు కౌంటర్గా హైదరాబాద్లో భారీగా పోస్టులు వెలిశాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఖర్గే టూర్కు సంబంధించి నేపథ్యంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా భారీగా పోస్టులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, ఇప్పటికే హైదరాబాద్ లో మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన ఉంది. ఈ రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సభకు తాను హాజరు కాబోతున్నారు. సామాజిక న్యాయం పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ఏదైతే ఉందో ఇందుకు విరుద్ధంగా పూర్తి స్థాయిలో ఇటు చాలా మంది వ్యతిరేకులంతా కూడా ఖర్గే తెలంగాణ టూర్ కు కౌంటర్ గా హైదరాబాద్ నగరంలో భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు కూడా వేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. దేశంలో రాజ్యాంగ పరిరక్షణ మా ధ్యేయం అంటూ తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న రాక్షస క్రీడ చేస్తున్నట్టు వెళ్తున్నటువంటి ఫ్లెక్సీలు హైదరాబాద్ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హింస, అన్యాయం, అక్రమాలు, అఘాయిత్యాలపైన చూపుతూ ఈ పోస్టర్లు కూడా వెళ్తాయి. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి సంఘటనల ఫ్లెక్సీలు పొందుపరిచారు. అంతేకాకుండా జై బాపు, హింసే మా ఆయుధం, జై భీమ్, ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్, రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అనే స్లోగన్ తో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. గత 18 నెలల కాలం కూడా హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలన్నీ కూడా విస్మరించింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు, రాజ్యాంగం అంటూ ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు, కానీ అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఇటు హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా హామీలను విస్మరించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నట్టుగా ఈ ఫ్లెక్సీల ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. పూర్తి స్థాయిలో చేవెళ్ల డిక్లరేషన్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎస్సీకి సంబంధించినటువంటి చేవెళ్ల డిక్లరేషన్ కూడా విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. హామీల అమల్లో కావచ్చు, ఇటు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు ఇచ్చింది, కానీ ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. ఒక ఫ్రీ బస్ స్కీమ్ తప్ప మిగతా హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదు. అటు తులం బంగారం కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి రాయితీలు కావచ్చు, అవేవి కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. కానీ లగచర్ల ఇష్యూతో పాటు ఇటు రైతులకు బేడీలు వేయటం, ఎస్సీ ఎస్టీలకు బేడీలు వేసి జైళ్లకు పంపించడం, ప్రశ్నించినటువంటి వారి మీద కేసులు పెట్టడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పిలిచాయి. ఇది ఎంతవరకు వెళ్తుందనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.